పీకేసీ ఇంటర్వ్యూలో తెలుగు టైటన్స్ అలాగే అరేంజ్ మ్యాచ్ ఈ టూ టీమ్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 4లో కన్ఫర్మ్ అవుతారు. ఎందుకంటే టాప్ 4లో ఉంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఉంటుంది. బట్ టాప్ 8లో ఉంటే ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై. అలాగే టేబుల్లో చూసుకుంటే బెంగళూరు బుల్స్ అలాగే యువంబా, సో ఈ టూ టీమ్స్ కూడా సేమ్ పాయింట్స్తో ఉన్నాయి. సో తెలుగు టైటన్స్ చూసుకుంటే స్కోర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అరేనాతో ఒక్కో పాయింట్తో గెలిచినా సరిపోతుంది. అయితే టాప్ 4లో తెలుగు టైటన్స్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ టూ టీమ్స్ రీజన్గా తలబడ్డప్పుడు తెలుగు టైటన్స్ ఒక మంచి విక్టరీ సాధించింది. ఎస్పెషల్లీ అరేంజ్ ప్లేయర్స్ చూసుకుంటే సెకండ్ హాఫ్లో హ్యాండ్సప్ చేసింది. అయితే ఆ మ్యాచ్లో చూసుకుంటే అరేంజ్ ప్లేయర్స్ ఫామ్లో కూడా లేరు. సో దానివల్ల తెలుగు టైటన్స్కి ఈ మ్యాచ్ చాలా ఈజీగా మారింది. ఆ మ్యాచ్లో చూసుకుంటే తెలుగు టైటన్స్ 46, అరేన్ 29. అయితే ఆ మ్యాచ్లో అరేంజ్ ప్లేయర్స్కి భరతుడు ఒక చుక్కలు చూపించాడు. భరతుడు చూసుకుంటే 20 పాయింట్స్ సాధించాడు. అలాగే మన డిఫెండర్స్ కూడా ఏం తక్కువ లేదు. అంకిత్ 3 పాయింట్లు, అభిధువన్ 2, అంకిత్ 2. బట్ ఆ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ అంత ఈజీ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ మ్యాచ్ టూ టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాచ్ ఏ టీం గెలిస్తే ఆ టీం టాప్ 4లో కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఈ టూ టీమ్స్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే తెలుగు టైటన్స్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది. అలాగే అరేంజ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్లో కేవలం 2 మ్యాచెస్ గెలిచింది. అయితే ఈ టూ టీమ్స్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే మొత్తం 17 మ్యాచెస్ ఆడితే 10 గెలిచింది, 7 ఓడిపోయింది. సో టోటల్ 20 పాయింట్స్తో థర్డ్ పొజిషన్లో ఉంది. అలాగే అరేంజ్ చూసుకుంటే టోటల్ 16 మ్యాచెస్ ఆడితే 8 గెలిచింది, 8 ఓడిపోయింది. సో టోటల్ 16 పాయింట్స్తో 6th పొజిషన్లో ఉంది. అలాగే ఈ టూ టీమ్స్ ఎట్ స్టాట్ చూసుకుంటే మొత్తం 14 మ్యాచ్లు జరిగితే అరేంజ్ 7 గెలిస్తే తెలుగు టైటన్స్ 6 మ్యాచెస్ గెలిచింది. అందులో ఒక మ్యాచ్ టై కూడా అయింది. ఈ టూ టీమ్స్ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే తెలుగు టైటన్స్ 2 గెలిస్తే అరేంజ్ కేవలం 1 మ్యాచ్ గెలిచింది. సో లాస్ట్ 3 మ్యాచెస్లో మొత్తం తెలుగు టైటన్స్ పై చేయి ఉంది. అయితే తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ పైన మంచి విక్టరీ సాధించింది. సో తెలుగు టైటన్స్ 30 అలాగే గుజరాత్ టైటన్స్ 25. అయితే ఆ మ్యాచ్ చూసుకుంటే టీం కలిసికట్టుగా ఆడింది. సో దానివల్లనే ఈ విక్టరీ సాధించింది. ఎస్పెషల్లీ 30 మినిట్స్ దాకా టీం నువ్వా సాగింది. కానీ లాస్ట్ 10 మినిట్స్లో మాత్రం తెలుగు టైటన్స్ మిస్టేక్స్ తక్కువ చేసింది. సో దానివల్లనే ఆ మ్యాచ్ గెలిచింది. అయితే ఆ మ్యాచ్లో భరతుడు రాణించలేకపోయినా కూడా విజయ్ మాలిక్ మాత్రం టీంని మంచి లీడ్ చేశాడు. అలాగే డిఫెన్స్ చూసుకుంటే అంకిత్ 4 అలాగే అజిత్ 4. సో ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత తెలుగు టైటన్స్కి టాప్ 4 అసలు పెరిగాయి. అయితే అరేంజ్ కి లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే యువంబాతో టై మ్యాచ్ జరిగింది. ఎస్పెషల్లీ ఆ మ్యాచ్ మాత్రం నువ్వా సాగింది. బట్ అరేంజ్ సెకండ్ హాఫ్ లో ఎక్కువ మిస్టేక్ చేసింది కంపేర్ టు యువంబా. అయితే చెప్పాలంటే ఈ మ్యాచ్ హర్యానా గెలిచేది, కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా మిస్టేక్ చేసింది. కానీ ఈ మ్యాచ్ లో ప్లస్ పాయింట్ అంటే వాళ్ళ డిఫెండర్స్. జయదీప్ 9 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు, అలాగే సాహు 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. సో తెలుగు టైటన్స్ జయదీప్ నుంచి జాగ్రత్త ఉండాలి. అయితే ఈ టూ టీమ్స్ ప్రాబుల్ స్టార్టింగ్ 7 చూసుకుంటే అరేంజ్ శివం పటారి, మయాంక్, జయదీప్, నీరజ్ కుమార్, సాహిల్, రాహుల్ సేత్పాల్. ఇటు తెలుగు టైటన్స్ చూసుకుంటే విజయ్ మాలిక్, భరతుడ, మంజిత్, అజిత్ పవర్, అభిధువాన్, శుభన్ షిండే అలాగే అంకిత్. అయితే ఈ టూ టీమ్స్ కీ ప్లేయర్ చూసుకుంటే తెలుగు టైటన్స్ నుంచి భరతుడ. సో భరతుడ చూసుకుంటే గత 3 మ్యాచ్లు ఫామ్ లో లేడు, కానీ భరతుడ ఫామ్ లో కాస్తేనే తెలుగు టైటన్స్ మ్యాచెస్ అనేది గెలుస్తుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ వెళ్ళిన తర్వాత పర్ఫార్మ్ చేయలేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇటు అరేంజ్ కీ ప్లేయర్ చూసుకుంటే జయదీప్ లాస్ట్ మ్యాచ్ లో మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏకంగా 9 ట్యాకిల్ పాయింట్ చేశాడు. తెలుగు టైటన్స్ మాత్రం జయదీప్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. అయితే కీ బ్యాటిల్ చూసుకుంటే అరేంజ్ రైడర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ డిఫెండర్స్. సో తెలుగు టైటన్స్ డిఫెన్స్ మాత్రం గత 2 మ్యాచ్లు మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో అరేంజ్ రైడర్స్ ని ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.